హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ ఒక కొత్త రకం వంటను పరిచయం చేయబోతున్నాను. ఆ వివరాలు తెలుసుకునే ముందు మీరు ఇంతవరకు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మనం చేయబోయే వంట ఉసిరికాయ కారం. దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం. ముందుగా ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. తడి లేకుండా ఒక పొడి బట్టతో శుభ్రంగా తుడవండి. ఇప్పుడు ఒక చాకు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టండి. చూశారు కదా ఎంత చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నామో, మీరు కూడా అలాగే చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోండి. వాటిని ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాణీ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దానిలో చనా దాల్, ఉర్దా దాల్, ధనియా, జీరా అన్నీ ఒక టేబుల్ స్పూన్ చొప్పున వేసి దోరగా వేయించుకోండి. లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇప్పుడు ఆ మిశ్రమానికి ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు కలపండి. మళ్ళీ రోస్ట్గా వేయించండి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే బాణలో ఆయిల్ వేసి ముందుగా తరిగి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు వేసి బాగా వేయించుకోండి. ఇదిగోండి, ఇప్పుడు చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ రావాలన్నమాట. ఇప్పుడు ఒక జార్ తీసుకొని దానిలో తాలింపు మిశ్రమం, ఉసిరికాయ ముక్కలు, తగినంత ఉప్పు, రుచికి అవసరమైన ఇంగువను కలిపి మెత్తగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి చల్లార్చండి. ఒక 20 నిమిషాల తర్వాత వీటిని ఒక గాజు గ్లాసులోకి తీసుకోండి. ఇది ఇడ్లీ, దోశలోకి చాలా రుచికరంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది.